వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. జాబ్ గ్యారంటీ అనే టాపిక్ మీద. ఎందుకంటే ఈ టాపిక్ మీద ఇప్పటికి జాబ్ గ్యారంటీ వస్తుందా సార్? ఈ కోర్స్ చేస్తే జాబ్ గ్యారంటీ వస్తుందా? ఈ కోర్స్ చేస్తే 3 నెలల్లో అంటే కొంతమంది 45 డేస్‌లో అంటారు. కొంతమంది 3 నెలలు అంటారు. ఇంకొంతమంది 4 మంత్స్ అంటారు. ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ మీరు మా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి 100% జాబ్ గ్యారంటీ అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో, దీన్ని మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. అది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు చాలా మంది నన్ను అడిగే క్వెషన్ ఏంటి అంటే, ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి? ఇంకెన్నాళ్ళు? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఇంకెప్పుడు బాగుపడుతుంది? సో, జనరల్‌గా ఏంటి అంటే దీని గురించి టాపిక్ అనేది సో, చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. ఇది కూడా సార్ ఇంకెన్ని రోజులు సార్ ఈ పరిస్థితి? ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవుతా ఉన్నాను. లేకపోతే ఇంకోటి చేస్తా ఉన్నాను. ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి? సో, బేసిక్‌గా ఏంటి అంటే మన జీవితంలో ఎప్పుడైనా గాని మనం ఒక పని చేస్తున్నప్పుడు మనము వి నీడ్ టు ట్రస్ట్ ది ప్రాసెస్. ఓకే. డైరెక్ట్ ఔట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ప్రాసెస్‌ని నమ్మాలి. ఏంటా ప్రాసెస్? బేసిక్‌గా ఏంటి అంటే రిజల్ట్ గురించి పక్కన పెట్టి రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు. కానీ ఏంటి అంటే మనము ఒక ప్రాసెస్‌ని నమ్మాలి. ప్రాసెస్ ఏం ప్రాసెస్ అండి అంటే మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఒక కోడింగే నేర్చుకుంటున్నాం. దాన్ని ప్రాక్టీసే చేస్తున్నాం. ఓకే. ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఎంతవరకు మనము ఎప్పటి వరకు వస్తుందది? ఓకే. ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ఒక కోడింగ్ గాని, లేకపోతే నాన్ కోడింగ్ గాని ఏదైనా కోర్స్ మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ఎంతవరకు ప్రాక్టీస్ చేశాము? ఇంటర్వ్యూ ఎలా అడుగుతున్నారు? నేనెలా సమాధానం చెప్తున్నాను? దీనికి ఫర్దర్‌గా హైరార్కీ ఏంటి? ఇంకేం నేర్చుకోవచ్చు? ఇంకేం అడిషనల్ స్కిల్ నేను యాడ్ చేసుకోవాలి? ఈ విధంగా ఏంటి అంటే ఎప్పుడు మనము ఈ నేర్చుకునే విషయం గురించి మాత్రం ఆలోచించాలి. జాబ్స్ అప్లై చేయాలి, అన్నీ చేయాలి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. బట్ ఏంటి అంటే రిజల్ట్ వదిలేసేయాలి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది. ఒక ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఓకే. అటెండ్ అయ్యారు. ఓకే. మీ బెస్ట్ ఇవ్వండి. కానీ నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతానే ఉండాలి. ఇదొక ఫాలో అప్ చేయాలి. అంతేగాని అబ్బా! నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంక రిలాక్స్ ఇలాంటి మైండ్‌సెట్ అస్సలు పెట్టుకోవద్దు. ఎప్పుడైనా గాని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా వదిలేసేయండి. మీ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి. ఏంది ఆ ప్రాసెస్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏంటి? తర్వాత ఇంటర్వ్యూ ఏంటి? ఇంకో తర్వాత ఇంటర్వ్యూ ఏంటి? ఈ విధంగా ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ అనేది పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు ఆలోచించండి. అయితే సో, ఆ ప్రాసెస్‌ని మనం నమ్మాలి. ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మెల్లగా మంచిగా అవుతుంది. మనకు కాల్స్ రాలేదు. మన రెజ్యూమ్ బాగాలేక లేకపోతే మన ఇంటర్వ్యూస్ సరిగ్గా క్రాక్ చేయలేకపోతే అసలు ఉద్యోగాలే లేవనే భ్రమలో ఉండకండి. మన రెజ్యూమ్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. కాల్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ అవుతున్నాయి. జాబ్‌లు కూడా వస్తా ఉన్నాయి.